హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయనగరం పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా పాపకైతే ఫోటోషూట్ కోసం వైజాగ్ అయితే వచ్చామండి. ఇంక ఇప్పుడైతే నేను వచ్చేసి అయితే ఉడా పార్కులో అయితే ఉన్నాను. నేను ఎప్పుడో నా 7 ఇయర్స్ అప్పుడైతే వైజాగ్ ఉడా పార్క్ అయితే వచ్చామన్నమాట. ఇంక మా పాప వచ్చేసి అయితే చాలా దూరంలో అయితే ఉంది, ఫోటోషూట్స్ అయితే తీసుకుంటుంది. నేనైతే ఇక్కడ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసుకుంటున్నాను అనమాట. నాకు వీడియోస్ తీస్తుంది అయితే మా అక్క అయితే తీస్తుంది. ఇదిగోండి మా పెద్దోడిని అయితే తీసుకొచ్చాను నేను. మా చిన్నోడికి కొద్దిగా ఒంట్లో బాగోలేదని చెప్పేసి వదిలేసాను ఇంటి దగ్గరే. మా పెద్దోడు మాత్రం నన్ను అసలు వదలడు. హాయ్ చెప్పర్షి ఫ్రెండ్స్. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మంగళవారం రోజు డే వ్లాగ్ అనమాట. ఇది ఇంకా ఉదయాన్నే 7 గంటలకు అయితే బయలుదేరాము. ఉదయాన్నే చూడండి ఎంత ఎండగా ఉందో. అసలుకి ఇది ఎండాకాలం కదా, మామూలుగా లేదు. ఉదయాన్నే తయారైపోతుంది మనతో పాటు ఎండ కూడా. ఏంటి ఉడా పార్కులో ఉందని చెప్పి కార్లో చూపిస్తుంది అనేసి అయితే అనుకుంటున్నారా? స్టార్టింగ్ అలా చూపించాను కానీ వీడియో అయితే మొత్తం కంటిన్యూ అవుతుందండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫన్నీగా. ఇంకా మా అక్క వాళ్ళ పాప ఫోటోషూట్కి అయితే వెళ్తున్నామన్నమాట. వైజాగ్ ఫోటోషూట్కి అయితే వెళ్తున్నాము. వైజాగ్లో చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాము. ఫోటో తీసిన అబ్బాయి కూడా వైజాగేనండి. ఇంకెందుకని వైజాగ్లోనే ఫొటోస్ తీద్దాం అనేసి అయితే అనుకున్నాము. ఇంకా కార్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంక ఈ కుక్క చూసారా, భలే ఉంది అసలు అనమాట. దాని పేరు టామీనో ఏదో గుర్తులేదు పేరు. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఈ కుక్కలు అస్సలు కరవు కానీ భలే ఉన్నాయండి, పట్టుకుంటే మెత్తగా. నేను కూడా ఎత్తుకున్నాను కానీ నాకు అప్పుడు వీడియో తీసిన వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు. చూడండి మా అక్క మీదకి ఎలాగ ఎక్కిపోతుందో. నిజం చాలా అంటే చాలా బాగున్నాయి అసలు 2 కుక్క పిల్లలు. కానీ మేము ఇంట్లోకి వచ్చే మొదలైతే 15 మినిట్స్ 10 మినిట్స్ అయితే బయట ఉండిపోయాము, ఎక్కడికి వచ్చేస్తాయా అనేసి. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి దగ్గరలో అయితే చింతలవలస అయితే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి. అక్కడికి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం రెడీ చేస్తామనేసి అయితే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే హాఫ్ సారీ అయితే కట్టేశాను నేను. మొత్తం నేనే రెడీ చేశాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే మొత్తం నేనే రెడీ చేశాను. ఇంకా మా పాపకి ఇంక ఇక్కడ అయితే రెడీ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా పిన్ని వాళ్ళ పాపలు అంటే మా సిస్టర్స్ ఇంకా మా అక్క మేమందరం అయితే వైజాగ్ ఫోటోషూట్కి అయితే వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం. ఇక్కడ చూడండి చిన్న అన్న అప్పుడు పచ్చడి వీడియోలో కనిపించాడు కదా, టమాటా పచ్చడి తయారు చేశాను. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. ఇగోండి లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇంకా ఫ్లవర్స్ కోసం కొందాము అనేసి అయితే అనుకున్నాం కానీ ఫ్లవర్స్ మాత్రం ఎక్కడ దొరకలేదు. ఇవన్నీ ఇంకా కారు అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి బాయ్ చెప్పేసి ఇంకా మేమైతే అందరం ఫోటోషూట్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట, చింతలవలస. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఫోటోషూట్ అబ్బాయి అయితే పాపం మాకంటే గంట ముందలే వచ్చేసాడనమాట. మేము రెడీ చేయడం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇదిగోండి గుడి అయితే నిజంగా ఫోటోషూట్కి అయితే చెప్పక్కర్లేదనమాట. నిజంగా అంత అంటే అంత బాగుంది. కానీ వీడియోస్ అయితే అస్సలు తీయడానికి లేదండి. ఫోటోషూట్ అబ్బాయి అయితే 500 అయితే ఇచ్చాడనమాట. అక్కడున్న పంతులకో మరి ఎవరికో మనకు తెలియదు కానీ 500 ఇస్తే కనుక ఫోటోషూట్ తీసుకొని ఇస్తారు. అదే వీడియో అనుకోండి 2000 అంటే ఖచ్చితంగా ఉండాలంట ఈ గుడికి. మనం అయితే ఓన్లీ ఫొటోసే కాబట్టి వీడియోస్ అయితే పెట్టాలనుకోలేదు. ఎందుకంటే ఈ ఎండతో అసలు తనకి ఇంట్రెస్ట్ ఉండదు. మా అక్క వాళ్ళ పాపకి అలాగే నేను పిల్లలు తీసుకువచ్చాను కదా అనేసి అయితే ఇంకా వీడియో అయితే ఏమీ అనుకోలేదనమాట. ఓన్లీ ఫొటోసే. గుడి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. గుడిలోకి వెళ్ళగానే మా పెద్దోడు మా చిన్నోడు ఏంటంటే గంటల గురించే గంట కొట్టించమ్మ అనేసి అంటారు. ఇంకా మా చిన్నోడిని అయితే తీసుకురాలేదండి. వాడికైతే అసలు ఒంట్లో బాగాలేదు. ఇంక మా పెద్దోడు నన్ను వదలడు కదా, ఇంకా మేమైతే చిన్నోడిని అయితే తీసుకొచ్చాను అనమాట. గుడి చూపిద్దామనే లోపల పంతులు గారేమో వీడియో తీయడం చూసేశారు. పంతులు గారు అన్నారు, వీడియో తీయకూడదమ్మా, ఫోన్ ఆఫ్ చేసేసే అనేసి అన్నారనమాట. ఇంకా గుళ్ళో అయితే దండం పెట్టుకొని చక్క ప్రసాదం అయితే ఇచ్చారు. వెళ్ళగానే ప్రసాదం తినేసి ఇంకా ఫోటోషూట్కి అయితే రెడీ అయిపోయింది మా అక్క వాళ్ళ పాప. చూడండి ఇక్కడ ఫోటోషూట్ అయితే స్టిల్స్ అయితే ఇస్తూ ఉందనమాట. ఇక్కడ ఈ అబ్బాయి ఫొటోస్ తీస్తూ ఉన్నాడు అనమాట. కానీ ఫోటో తీసిన వాళ్ళు మాత్రం చాలా బాగా మెచ్చుకోవచ్చండి. చాలా అంటే చాలా ఓపిక మీద తీశారు. కొంతమంది అయితే చిరాకు పడిపోతూ ఉంటారు. మా అక్క వాళ్ళ పాపకి ఏంటంటే కొద్దిగా స్టిల్స్ ఇవ్వడం రాదు, ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి స్టిల్స్ ఇవ్వడం రాదనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఫ్యామిలీ ఫోటో అంతా ట్రెడిషనల్గా తయారు చేసాం కానీ లాస్ట్కి వచ్చేసరికి అయితే పూలు అయితే లేవన్నమాట. బయటికి వెళ్ళి చూసిన పూలు అయితే ఎక్కడ లేవు. ఫ్లవర్స్ ఉంటే చక్క ట్రెడిషనల్ లుక్లో అయితే ఇంకా బాగుండేది అనమాట. ఇవన్నీ ఇంకా అక్కడ ఫోటోషూట్ అయితే అయిపోయింది. చాలా ఫోటో స్టిల్స్ అయితే తీశారు కానీ నేనైతే వీడియో క్లిప్స్ అయితే తీయలేదు. ఇంకా మధ్యలో అయితే ఇంకా తగరపు వలస వచ్చేసిన మధ్యలో అయితే ఇంకా టీ క్యాంటీన్ కనిపించింది అనమాట. ఇంకా అందరం టీలు హార్లిక్స్లు
చక్కగా తాగాము. ఇగోండి మా పెద్దోడు చూసారా ఒక లేస్ ప్యాకెట్ కొనేసుకొని ఇంకా అసలు ఉదయం 7 గంటల నుంచి నైట్ మళ్ళీ మేము వచ్చేసరికి 9:30 అయితే అయ్యిందండి. ఇంక అప్పటి వరకు అదే పాపం నుంచోనే ఉండేవాడు, అసలు కూర్చుండేవాడు కాదనమాట. ఇక్కడ ఫోటోషూట్ అబ్బాయి అయితే ఇదైతే తెచ్చాడండి డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి. ఇంకా హాఫ్ శారీ చేంజ్ చేసేసి డ్రెస్ అయితే వేశాను. ఇంకా హెయిర్ కూడా లీవ్ చేసేసాను అనమాట, రోల్ చేసేసి. ఇక్కడైతే మేకప్ వేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.